ఎన్నికల సంఘం తాజాగా ప్రారంభించిన ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ అనేక రాష్ట్రాలు, ప్రజా సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీతర రాష్ట్రాలను టార్గెట్గా చేసుకుని ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ఈ పిటిషన్లను ఈ నెల 11న విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది. భారత ఎన్నికల కమిషన్ ఇటీవల చేపట్టిన ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఈ ప్రక్రియనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు. అంతేకాదు సంక్షిప్తంగా సర్ అని కూడా అంటారు. ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ వరకు సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియలో 51 కోట్ల మంది ఓటర్లు పాలు పంచుకుంటారు. కాగా సర్ ప్రక్రియ పరిధిలోకి వచ్చేటువంటి రాష్ట్రాల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్తో పాటు మరికొన్ని ఉన్నాయి. కాగా ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను సవాల్ చేస్తూ తమిళనాడు సహా అనేక రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఇలా దాఖలైన అన్ని పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. సదరు పిటిషన్లను ఈ నెల 11న విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ నిప్పులు చెరిగారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఉపేక్షించదగ్గ అంశం కాదన్నారు ఆయన. ప్రజాస్వామ్య మూల సూత్రాలకు సంబంధించిన అంశమని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్థ తరపున సుప్రీంకోర్టు ఎదుట ప్రశాంత్ భూషణ్ హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవల తమిళనాడులో కూడా ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. దీంతో ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును తమిళనాడులోని అధికార పార్టీ అయిన డీఎంకే ఆశ్రయించింది. ఈ మేరకు డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల తరువాతే తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని సదరు పిటిషన్లో డీఎంకే సుప్రీంకోర్టును కోరింది. ఈ సందర్భంగా సర్ ప్రక్రియపై డీఎంకే మండిపడింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను రాజ్యాంగ వ్యతిరేక చర్యగా డీఎంకే పేర్కొంది. అంతేకాదు అసలు 2వ దశ ఓటర్ల జాబితాను సవరించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదన్నది డీఎంకే వాదన. 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం, అలాగే 1960 రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్కు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ భిన్నంగా ఉందని డీఎంకే ఆరోపించింది. కథ అక్కడితో ఆగలేదు. రాజ్యాంగంలోని అనేక అధికరణాలను తుంగలో తొక్కుతూ సర్ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని డీఎంకే ఆరోపించింది. కాగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు వ్యతిరేకంగా టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల రోడ్డెక్కారు. బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను టార్గెట్ చేసుకుని
కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు శ్రీకారం చుట్టిందని మమతా బెనర్జీ ఘాటు ఆరోపణలు చేశారు. సర్ను ఒక కుట్రగా మమతా బెనర్జీ అభివర్ణించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా పశ్చిమ బెంగాల్లో ఒక్క ఓటును తొలగించినా సహించేది లేదన్నారు మమతా బెనర్జీ. ఇదిలా ఉంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై న్యాయ పోరాటానికి కేరళ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. కేరళలో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల బీహార్లో ఓట్ల చోరీ అంశం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఓటర్ల జాబితా సవరణ పేరుతో లక్షలాది మంది ఓటర్ల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించిందన్న ఆరోపణలు కూడా ఇటీవల వెల్లువెత్తాయి. కాగా సంబంధిత అంశంపై కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్లో ఉండగా హడావిడిగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టాల్సిన అవసరం ఏముందని ఎన్నికల సంఘాన్ని డీఎంకే పార్టీ తన పిటిషన్లో సూటిగా ప్రశ్నించింది. ఏది ఏమైనా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై న్యాయ పోరాటానికి బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి.